పద్మాసనే పద్మహస్తే సర్వలోకైకవందితే నారాయణ ప్రియే దేవి విష్ణువక్షస్థలాలయే క్షీరసాగర సంభూతే కమలే కమలప్రియే పాహి మాం కృపయా దేవి సర్వసంపత్ప్రదాయని అంటూ మనం లక్ష్మీదేవిని ప్రార్థిస్తాం కదా. శ్రీ మహాలక్ష్మి కమలంలో ఆసీనురాలై ఉంటుంది కదా. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమృతం కోసమై దేవదానవులు క్షీరసాగరాన్ని మథించినప్పుడు శ్రీ మహాలక్ష్మి జన్మించి శ్రీ మహావిష్ణువును వరించింది. సర్వలక్షణ సంపన్నురాలైన ఈ సుందరవతిని దేవదానవులు స్తుతించి సమస్త సంపదలకు అధిదేవతగా చేశారు. పాలనురుగు వంటి కాంతులీను దేహఛాయ, త్రిలోక సౌందర్యం ఈమె స్వంతం. చిరునవ్వు నిండిన ముఖంతో సర్వాలంకార భూషితయై గజరాజులు సేవించుచుండగా చతుర్భుజియై